బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి వ్లాగ్స్. మీ అందరికి తెలిసిందే కదా, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఇష్యూనే నడుస్తుంది కదా. ఆల్రెడీ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళ ఆడియో లీక్ గురించి. ఇప్పుడైతే మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నా. చాలామంది అయితే నాకు కామెంట్ చేసినారు, వాళ్ళ పైన ఎందుకు పడి చేస్తున్నారు, వాళ్ళకి జెన్యూనే, అసలు అలేఖ్య చిట్టి కాదు ఆ ఆడియోలో ఉన్నది అంటున్నారు. కాకపోతే ఆడియోలో ఉన్న తను కాకపోతే ఏదో ఒక వీడియోకి అయితే రియాక్ట్ అవ్వాలి కదా. చిన్న చిన్న కామెంట్స్కే తను పెద్ద పెద్ద ఇష్యూ చేసి అయితే రియాక్ట్ అవుతుంది, కాంట్రవర్సీ వీడియోలు అయితే చేస్తుంటుంది కదా. మరి ఇంత బ్యాడ్ నేమ్ తన పైన ఉన్నప్పుడు ఒక వీడియో కూడా ఎందుకు చేయలేదు? దానికి తోడు ఇప్పుడైతే వాళ్ళ వాట్సాప్ ఏదైతే మనం పికిల్స్ ఆర్డర్ చేసుకోవడానికి వాట్సాప్ నెంబర్ ఇచ్చినారు కదా, అదైతే కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. నేను మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను, అట్లయితే ఎనేబుల్ అవుతుంది, ఒకసారి చూడండి. మళ్ళీ ఆ ఆడియోని అయితే మీరు వినండి. మీరు విని అసలు అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తారా దానికి లంజా కూడా. తన బిహేవియర్ అనేది మనం జడ్జ్ చేయొద్దు. కాకపోతే మాట్లాడిన మాటలకైతే ప్రతి ఒక్కరూ తన క్యారెక్టర్ని అయితే జడ్జ్ చేస్తున్నారు. ఇట్లా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్స్తో ఎలా ఉండాలి అనేది నేర్చుకోకుండా తను ఈ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది అనుకుంటున్నా. చాలా వరస్ట్ బిహేవియర్. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది బంద్. తను చేసిన ఒకే ఒక రాంగ్ డెసిషన్ వల్ల మొత్తం బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. ఇక పైన ఎవరు అయితే తన దగ్గర పికిల్స్ తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ చెల్లికి అక్కకి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే నేను చేసిన వీడియో కింద అయితే చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు. బ్యాడ్ కామెంట్స్కి అయితే నేను అస్సలు భయపడను. తను అపాలజైజ్ చేసి తనకి సారీ చెప్పే వరకు అయితే నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం, గీదీల చిల్లర రాజకీయాలు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ ఫ్రెండ్ లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాట కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం ఉండాలనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాము, తను నెక్స్ట్ ఏమైనా రియాక్ట్ అవుతుందా అవ్వదా అని చూసి నెక్స్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.